హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు కట్ వర్క్ పైపింగ్ ఎలా కుట్టుకోవాలో చూద్దాం ఈ వీడియోలో. సరైన ఈజీ మెథడ్లో కట్ వర్క్ అనేది స్టిచ్ చేసేద్దాము. ఇక్కడ వచ్చేసి 15 పొడవు, డీప్ వచ్చేసి 11, 3 ఇంచీలు రౌండ్ అనేది వేస్తున్నాను. చూడండి, నెక్ మామూలు 2.5 అలా కదా, ఇప్పుడు దీనికి 3 పెడుతున్నాము నెక్కి. ఇలా డీప్ వచ్చేసి 11కి స్క్వేర్ టైప్ వేసుకొని ఇప్పుడు 1.5 ఇలా రౌండ్గా వేసుకోవాలి. ఇలా వేసుకునేసి ఇప్పుడు కట్ వర్క్ వచ్చేసి 1.5 వేసుకోవాలి. 1 ఇంచి 1/2 ఇంచి అగలంతో వేసింటి కదా, ఇప్పుడు వచ్చేసి ఇది 1.5తో వేస్తున్నాను. ఇలా 1.5తో అగలం ఇలా వేసుకొని మన దగ్గర దగ్గరలో ఏముంటే దాన్ని పెట్టి ఇలా మార్క్ వేసుకునేయాలి. ఫస్ట్ నా దగ్గర విక్స్ డబ్బి ఉండింది ఆ బ్లౌజ్ కుట్టినప్పుడు, అది లేదు. ఇప్పుడు దీన్ని ఇక్కడ టేబుల్ది ఉసిపోయినది, దాన్ని పెట్టి ఇలా మార్క్ వేసేస్తున్నాను. చూడండి, అగలం వచ్చేసి మనకు 1.5 వస్తుంది. చూడండి, ఇలా సేమ్ ఇలా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు కట్ చేసేది మనము ఫ్యూజింగ్, లైనింగ్ రెండు ఒకే తూరే కట్ చేద్దాం. లైనింగ్ సపరేటు, ఫ్యూజింగ్ సపరేట్ కట్ చేయకన్నా ఫ్యూజింగ్, లైనింగ్ రెండు చేసి కట్ చేద్దాం. అప్పుడు మనకి తొందరగాను కటింగ్ అయిపోతుంది, పని ఈజీగా అయిపోతుంది. ఈ మెథడ్లో అనేది కట్ చేస్తే ఎక్కువ నేను ఇలా కట్ చేస్తాను. చూడండి, ఇలా పెట్టుకునేసి సేమ్ ఓపెన్ లేకుండా ఉండేది మన సైడ్ పెట్టుకోవాలా, ఓపెన్ ఉండేది ఆపోజిట్లో వేసుకోవాలి. ఓపెన్ లేకుండా ఉండేది లైనింగ్ ఎలా పెట్టినామో అలా ఫ్యూజింగ్ కూడా పెట్టుకోవాలి. ఇలా జరగకన్నా గుండు పిన్నులు పెట్టుకునేయాలి. ఎందుకంటే ఇలా కన్నింగ్లో కట్ చేసేటప్పుడు కానీ జరుగుతాయి, అలా జరగకన్నా ఇలా పిన్నులు పెట్టుకునేస్తే జరగదు, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు సేమ్ ఇలా కట్ చేసేద్దాం. అప్పుడు ఈజీగా మనకి ఫ్యూజింగ్ కట్ అవుతుంది, లైనింగ్ కట్ అవుతుంది కదా. ఇలా కట్ చేసుకుంటే తొందరగా పని అయిపోతుంది. మనకి వర్క్ అనేది ఎక్కువ ఉంటే ఇలా చేసుకున్నాం అనుకో తొందరగా వర్క్ అనేది ఫినిష్ అవుతూ ఉంటుంది. ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేసి చూడండి. చూడండి, ఫుల్ ఇలా కట్ చేసి తర్వాత మనము పైపింగ్ అంతా రెడీ చేసి పెట్టుకున్నాము. స్టిచ్ కట్ వర్క్ అంటేనే కొంచెం లేట్ అవుతుంది. ఈ డిజైన్ అనేది కొంచెం లేట్గా స్టిచ్ చేసేకి. చూడండి, ఇలా అయిపోయింది కదా. మనకి విడ్త్ ఎంత కావాలో 1 ఇంచినా అలా వాళ్ళ చాయిస్ని బట్టి వదులుకొని కట్ చేసుకునేయాలి రౌండ్. ఈ ఫ్యూజింగ్ కట్ అయినది ఏమి వేస్ట్ అయ్యలేదు. ఫ్రంట్కి ఇంకా ప్యాంట్ బాటమ్కి అలా దాంట్లోకి అంతాను యూజ్ చేసుకోవచ్చు. ఫ్యూజింగ్ అనేది వేస్ట్ అయ్యలేదు. ఆ ముక్కలంతాను ఇంకొక దానికి ఫ్రంట్కు అలాంటి దాంట్లోకి యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా వచ్చేసింది. ఫ్యూజింగ్ కూడా వచ్చేసింది. మనం ఇప్పుడు ఇలా పెట్టేసి స్టిచ్ చేసేద్దాం. చూడండి, మనము ఇదొకతూరు కట్ చేసే పని లేదు కదా, ఒకే టైంలోనే కట్ అయిపోయింది ఈజీగా. ఇప్పుడు దీని మీద పెట్టేసి స్టిచ్ చేసేద్దాము. చూడండి, పైపింగ్ అంతా రెడీ చేసేస్తున్నాను. శారీ కలర్లో, అది శారీ వచ్చేసి గ్రీన్ కలర్, అందుకే గ్రీన్ కలర్ పైపింగ్ అనేది రెడీ చేస్తున్నాను. ఇలా పెట్టేసి ఇప్పుడు పైపింగ్ దీని మీద ఫ్యూజింగ్ పెట్టి మనం పైపింగ్ కుడదాం. ఈ సైడ్ ఎడ్జ్లో స్టిచ్ అనేది వేయాలి. చూడండి, ఈ సైడ్ ఆ సైడ్ అలా వదులుకునేసి ఈ సైడ్ అనేది వేసేయాలి. జరగకన్నా మనకి బాగుంటుంది. ఐరన్ చేసుకోవచ్చు, ఐరన్ లేదు అన్నప్పటికీ మనకి ఈ టైప్లో కూడా స్టిచ్ చేసేస్తే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మళ్ళీ ఎలాగో బ్లౌజ్ ఐరన్ చేస్తాం కదా, అప్పుడు బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. బాగా ఖర్చుకొని గమ్ము ఉంటుంది కదా దానికి, అందువలన ఇప్పుడు ఐరన్ చేయకపోయినా మళ్ళీ బ్లౌజ్ స్టిచ్ అయిన తర్వాత అయినా ఐరన్ చేసుకోవచ్చు. ఇలా పెట్టుకుని వేస్తున్నాం కదా, ఇలా పెట్టుకొని ఇలా కుట్టుకోవాలి మనము పైపింగ్. చూడండి, ఇలా కుట్టుకోవాలి. లైనింగ్కి మళ్ళీ మెయిన్ పీస్ అనేది వేసుకోవాలి. పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. నార్మల్ పాదంతోనే ఇది కుడుతుండేది నేను. చూడండి, నార్మల్ పాదంతోనే అది స్లోగా రావాలి. మనకి ఆ మూలలు అనేది స్లోగా వచ్చి అక్కడ నిలబెట్టుకొని మళ్ళీ టర్న్ చేసుకోవాలి. అప్పుడు మనకి షేప్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది.
ఒక్కొక్క సేపు మూలకెళ్ళి నిలబెట్టుకోవాలి. ఒక నీడలు నిలబెట్టుకొని టర్న్ చేసుకోవాలి మళ్ళీ సేప్ అనేది. ఇలా చూడండి, ఇలా తిప్పుకోవాలి. తొందరగాను అవుతుంది మనకి ఫినిషింగు. అసలు చేతి పనితో ఏమీ పని లేకుండా తొందరగా ఫినిష్ అయిపోతుంది. చూడండి, ఆ మూలలు వచ్చేటప్పటికి స్లో అయ్యి ఒక నీడలు నిలిపి టర్న్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఫుల్ కుట్టేసిన తర్వాత చూపిస్తాను. చూడండి, అయిపోయింది. వీడియో లెంతీ అయిపోతుంది అందుకనేసి అంతా చూపించలేదు, కొంచెం స్టార్టింగ్ ఎండింగ్ చూపిస్తున్నాను. చూడండి, ఫుల్ ఇప్పుడు పెట్టినాం కదా, ఇప్పుడు మెయిన్ పీస్ ఇలా పెట్టేసి దానిపైన మనం ఇప్పుడు ఇది పెడదాం. చూడండి, ఇలా పెట్టేసుకొని జరక్కన్నా ఇక్కడ అక్కడ గుండు పిన్నీలు అనేది పెట్టుకునేయాలి. మన దగ్గర సూది లేదా గుండు పిన్ని అలాంటివి ఉంటే ఇలా పెట్టుకునేయాలి. జరక్కన్నా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టేసి అదేం కుట్టింటామో సేమ్ అదే షేప్లోనే స్టిచ్ చేసుకొని వచ్చేయాలి రౌండ్గా. ఇప్పుడు మనము అది పైపింగ్ ఉంటుంది కదా, ఈ సైడ్ రాకన్నా మనం ఆ సైడ్ బాడీ సైడు తోసుకోవాలి. ఈ సైడ్ అంతా నెక్ కట్ అవుతుంది కదా, అందువలన మనము ఆ సైడ్ షోల్డర్ సైడ్ ఉందా లేదా చూసుకొని పైపింగ్ ఇలా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసేటప్పుడు చూసుకొని వేసుకొని చేయాలి. చూడండి, ఇలా ఈ మెథడ్ ఒకటి. ఇంకో మెథడ్లో ఫుల్ స్లీవ్కిను చూపిస్తాను, అది కూడాను ఈజీగా ఉంటుంది. కొత్త వాళ్ళకంటూ ఆ మెథడ్లో ఇంకా తొందరగా అయిపోతుంది. ఇది కొత్త వాళ్ళు ట్రై చేయాలి. ఒక 2 times 3 times చూసి నార్మల్ది స్టిచ్ చేసి మళ్ళీ కావాలంటే లైనింగ్ వేసుకున్నా కూడా తొందరగా చేయగలరు. ఒకసారి ట్రై చేయండి, ఇది కూడా ఎలా వస్తుంది ఏంటి అని. మామూలు సింపుల్ బ్లౌజులకి ట్రై చేయాలి, గ్రాండ్గా లేకుండా కాస్ట్లీ లేకుండా సింపుల్గా డైలీ వేర్గా ఉంటాయి కదా, అలాంటి దానిలో ట్రై చేసి చూడండి. పర్ఫెక్ట్గా వచ్చిందంటే మళ్ళీ కాస్ట్లీ దాంట్లో ట్రై చేస్తే మంచిది అని. ఎందుకంటే ఈ న్యాచ్లు అంతా ఎక్కువ పడతాయి కాబట్టి మనకి కట్ వర్క్ డిజైన్లకి కొంచెము బ్లౌజ్ ఏమన్నా పర్ఫెక్ట్గా రాలేదు అంటే కూడాను ఇబ్బంది అవుతుంది, బ్లౌజ్ వేస్ట్ అవుతుంది. అందువలన సింపుల్ బ్లౌజులకి కాస్ట్లీగా తక్కువగా ఉండే శారీస్లకి కొత్తగా కుట్టే వాళ్ళు ట్రైనింగ్ వాళ్ళకి బిగినర్కి అలాంటి వాళ్ళంతాను అలా ట్రై చేస్తే మంచిది అని నాది ఒపీనియన్. ఒకసారి చూడండి, ఇలా వచ్చేస్తుంది మనకి. ఇలా వచ్చేసిన తర్వాత మనము ఇప్పుడు ఇక్కడ కట్ చేసేయాలి. రౌండ్ మొత్తం కట్ చేసి అక్కడక్కడ ఘాట్లు పెట్టుకునేద్దాం. ఫుల్ కట్ చేసిన తర్వాత ఘాట్లు పెట్టి టర్న్ చేసేద్దాము. ఈ బ్లౌజు కాంబినేషన్ కొంచెం డల్గా కనిపించవచ్చు, వేసుకుంటే కస్టమర్కి బాగా కలర్ సూట్ అయ్యి బాగా పర్ఫెక్ట్గా బాగా కనిపిస్తూ ఉంది. ఆల్రెడీ వీళ్ళకి ఇచ్చేసినాను బ్లౌజ్, ఇంకా లేట్ అయింది అప్లోడ్ చేసేది వీడియో. కస్టమర్ వేసుకొని వీడియో పెడతాను అని చెప్పి వాళ్ళ ఫంక్షన్ ఉంది కాబట్టి మనకి వీడియో పెట్టే కాలేదు వాళ్ళు, అందువల్లనే నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తూ ఉండలేదు. చూడండి, ఇలా వచ్చేసింది. ఇంకా ఎడ్జ్లో ఒక స్టిచ్ అనేది వేసుకొని వచ్చేయాలి. ఇక్కడ ఒక్కొక్క తాన న్యాచ్ చేయడం మర్చిపోయింటే ఇలా న్యాచ్ చేసుకుంటే మనకు బాగా టర్న్ అవుతుంది, ఫినిషింగ్ కూడా బాగా వస్తుంది. అలా న్యాచ్లు అనేది పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి, చూసుకుంటేనే మనకి బాగుంటుంది. ఇలా పైపింగ్ వచ్చింది కదా, ఎడ్జ్లో ఒక పైపింగ్ పక్కలో వేసుకొని వచ్చేయాలి. దాని పక్కలో ఇంకొక డిజైన్ లీఫ్ తర ఇలా సమోసా టైప్ ఫోల్డ్ చేసి ఇలా పెడుతున్నాను. ఎందుకంటే గ్రాండ్గా కనిపించింది, ఇది ఒక మోడల్గా ఉంటుంది కట్ వర్క్లో అనేసి పోస్ట్లు అలాంటివి కుడతా ఉంటారు. దీనికి బార్డర్ ఉంది, బార్డర్ ఎందుకు వేస్ట్ చేయడం అని ఆ కట్ వర్క్లోనే ఇది అనేసి పెడుతున్నాను. ఇలా లీఫ్ తర చూడండి, ఇలా సమోసా టైప్లో ఫోల్డ్ చేసి కొంచెం ఇలా పెడుతున్నాను ట్రయాంగిల్ షేప్లో.
చూడండి ఇలా ఫోల్డ్ చేస్తాం కదా, సమోసాను ట్రయాంగిల్ అన్నీ అదే. ఇలా వచ్చేస్తుంది. అక్కడ నాడల్లో ఒక్కొక్కటి నిలబెట్టుకొని వేసుకోవాలి. చూడండి ఫుల్ ఇలాగనే చేసుకోవాలి. ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది. నిదానంగా తిప్పుకోవాలి. మూలలు అనేది మనం ఫాస్ట్గా వెళ్ళిపోకూడదు. ఒక్కొక్క నీడలే నిలుపుకుంటా ఆ రౌండ్ వచ్చేటప్పుడు కూడా ఈ మూలలు వచ్చేలకు మనము నిలబెట్టుకోవాలి ఒక నీడలు అనేది. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా అనేది మూలలు తిరుగుతుంది. ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. అయిపోయింది. ఇప్పుడు మనము లైనింగ్ అంతా అతికిచ్చేద్దాము. ఇంకా రౌండ్లో అతికిలేదు కదా, అందుకని లూజ్గా కనిపిస్తుంది నెక్ అంతాను. ఇప్పుడు రౌండ్ను లైనింగ్ అతికిచ్చేద్దాం. ఫుల్ రౌండ్ ఇప్పుడు చూడండి అతికిద్దాము. అతికించిన తర్వాత ఇప్పుడు నడుముకి పైపింగ్ అనేది స్టిచ్ చేయాలి. నార్మల్ పైపింగ్ ఎలా స్టిచ్ చేస్తామో అలాగనే దీనికి పైపింగ్ చూడండి ఇలా స్టిచ్ చేసి లోపల థ్రెడ్ వేసి పైపింగ్ చేసేద్దాం. అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ థ్రెడ్ పెట్టేసి పైపింగ్ అనేది. ఇది నైస్ క్లాత్, అసలు పట్టుకుంటే జారిపోతానే ఉంది శారీది. మొత్తం నైస్గా ఇప్పుడు ట్రెండీలో ఉన్నాయి ఈ శారీస్. కాఫర్ కలర్ బార్డరు ఇలాంటి నైస్ శారీస్. ఫుల్ ఇది ఇలా పెట్టుకొని ఇలా స్టిచ్ చేసేయడమే. చూడండి సన్నగా ఉంది, అస్సలు మనకి గ్రీన్ కలర్లో అది పైపింగే కనిపిస్తుంది. అంత సన్నగా పర్ఫెక్ట్గా వచ్చింది పైపింగ్ అనేది, నీట్గా ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ డాట్స్ అనేది పట్టేద్దాము. ఇంకొక స్టిచ్ కచ్చాలే కన్నా ఇంకొక స్టిచ్ అనేది వేసేద్దాం. ఇప్పుడు బ్యాక్ షోల్డర్ లెవెల్కే ఉండాలి, అలా ఉండే మాదిరి చూసుకోండి. 3 ఇంచెస్ లెంత్ని బట్టి బ్యాక్ డాట్ పట్టాలి. 3.5 అలా 2.5 అలా పెట్టకూడదు, 3.5 పెట్టుకోవాలి బ్యాక్ సైడ్ డాట్స్ అనేది. ఇలా వచ్చేస్తుంది మనకి. ఇంకా డోరీ అవంతాను జాయిన్ చేయాలి. చూడండి ఈ క్లాత్లో అనేది డోరీ రెడీ చేస్తున్నాను నేను. గ్రీన్ కలర్ దాంట్లో డోరీ, ఈజీగా డోరీ రెడీ చేయొచ్చు. ఇప్పుడు నేను ఇది కమ్మీ వస్తుంది కదా డోరీకి టర్న్ చేసేది, అలాంటిది తీసుకున్నాను. తొందరగానే డోరీ అనేది రెడీ అయిపోతుంది. చూడండి ఇలా అయిపోయాయి. ఈ మెథడ్లో బ్యాక్ సైడు ఇంకా స్లీవులకి చూడండి ఎలా వేస్తాను, అది కూడా ఈజీగానే. ఎందుకంటే ఇది బ్యాక్ సైడ్ ఇలా స్లీవ్ కలర్ రెడీ చేసింది. ఇది 2 మెథడ్లోనూ చూడొచ్చు ఒకే వీడియోలో అనేసి నేను ఆ మెథడ్లో చూపిస్తున్నాను. చూద్దాం ఇప్పుడు. ఇలా వచ్చేసింది బ్లౌజ్. ఇలా చూసేకి ఇలా ఉంది, కస్టమర్కి అంటూ పర్ఫెక్ట్గా సరిపోయింది. చూడండి ఇలా రెడీ చేస్తున్నాను కదా. ఇలా వచ్చేసి ఫ్యూజింగ్ లైనింగ్ అతికించుకున్నాను. అతికించుకున్న తర్వాత ఈ మెథడ్లో ఒకతూరి ఇలా జాయింట్ వేసుకొని వచ్చేయడమే. చూడండి ఇదంతా కొత్త వాళ్ళకి ఈజీగా ఉంటుంది ఈ మెథడ్లో రెడీ చేసుకోవడం అంటే కట్ వర్క్. చూడండి ఇలా ఫుల్ స్టిచ్ అయిపోయిన తర్వాత పైపింగ్ అనేది వేసేది. చూడండి ఇట్లా వచ్చేసింది. ఓకే ఫ్రెండ్, వీడియో ఫుల్ చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ చేస్తే నేను అలాంటివి చేస్తాను. ఎందుకంటే ఇవి చేస్తున్నది కస్టమర్ ఏం చెప్తే అవి మటుకే స్టిచ్ చేస్తున్నాను, వేరే ఏమీ స్టిచ్ చేయట్లేదు. మీకు ఎలాంటి కావాలో కామెంట్ చేస్తే నేను అలాంటి స్టిచ్ చేసి చూపిస్తాను. వీడియో చూసిన